ఎంపీ ఇంట్లో అగంతకుడు హల్చల్ వ్యవహారానికి సంబంధించి హైదరాబాద్ కమిషనరేట్ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి అగంతకుడు ప్రవేశించాడని ఈ కేసులో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉపయోగించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇంట్లోకి చొరబడ్డ దొంగ ఎలాంటి వస్తువులు దొంగిలించలేదని డీసీపీ తెలిపారు. అసలు అగంతకుడు ఎందుకు వచ్చాడు అనే విషయంపై విచారణ చేస్తున్నామన్నారు. డీకే అరుణ ఇంటి వద్ద పరిసర ప్రాంతాల్లో పోలీస్ గస్తీ పెంచుతామన్నారు. విచారణకు అవసరమైన వివరాలను డీకే అరుణ ఇచ్చారని డీసీపీ తెలిపారు. దర్యాప్తు కొనసాగుతుందని, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని డీసీపీ విజయ్ కుమార్ చెప్పుకొచ్చారు. ఇక అగంతకుడు ఇంట్లోకి చొరబడటంపై డీకే అరుణ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. అదేవిధంగా ఇంట్లో పనిచేసే వర్కర్ స్టేట్మెంట్ నమోదు చేశారు. చోరీ వ్యవహారంపై డీకే అరుణ స్పందించారు. తమ ఇంట్లోకి ఓ అగంతకుడు ప్రవేశించి అలజడి సృష్టించాడని, వచ్చిన వ్యక్తి ఇంట్లో ఒక్క వస్తువు కూడా తీసుకుపోలేదన్నారు. ఈ ఘటనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సైతం ఎంపీ డీకే అరుణతో ఫోన్లో మాట్లాడి ఆరా తీశారు. అగంతకుడు రోడ్ నెంబర్ 45లో నుంచి తమ ఇంట్లోకి వచ్చాడని, ఇల్లు మొత్తం తిరిగినట్లు ఆమె చెప్పారు. కొన్ని కెమెరాలు ఆఫ్ చేసి గంటన్నరకు పైగా ఇల్లు మొత్తం కలియ తిరిగాడని తెలిపారు. అగంతకుడు వచ్చిన సమయంలో తమ మనమరాలు ఇంట్లోనే ఉందని, అమ్మాయిపైన ఏదైనా దారుణానికి ఒడిగట్టి ఉంటే పరిస్థితి ఏంటనే భయంలో తామున్నామని, తమకు భద్రత కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్లు డీకే అరుణ తెలిపారు. ఇక సీఎం ఆదేశాల మేరకు సిపి సైతం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అగంతకుడికి ఇంట్లో పనిచేసే పని మనుషులకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇంట్లో నుంచి వెళ్లిపోయే ముందు రోడ్ నెంబర్ 45 నుంచి అగంతకుడు నాంపల్లి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఎటు వెళ్లాడనేది ఇంకా క్లారిటీ రాలేదు. అగంతకుడు ఎందుకు వచ్చాడనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. సీసీటీవీ కెమెరాల ద్వారా తీసుకుని పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసు జూబ్లీ హిల్స్ స్టేషన్ పోలీస్ అండ్ ఏసీపీ జూబ్లీ హిల్స్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు. సో ఇప్పుడు 2-3 లీడ్స్ ఉన్నాయి. ఆ లీడ్స్ ఆధారం పైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ వ్యక్తి ఎవరు అనేది, ఎక్కడి నుంచి వచ్చారనేది, తర్వాత ఎటు ఎక్కువయ్యాడనేది, ఇవన్నీ సీసీటీవీ తర్వాత ఇంకా వేరే టెక్నికల్ అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆధారాలతో పోలీస్ దర్యాప్తు జరుగుతుంది. ఇంకా తొందరగానే వ్యక్తిని పట్టుకొని వచ్చారు.